ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం మార్చ్ 3వ తారీఖున మంగళవారం రోజున హోలీ పౌర్ణమితో కూడిన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకైతే వీరు ఏకంగా 12 సంవత్సరాల పాటుగా చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక వీరి దశ మారబోతూ ఉంది. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా ఏ విధంగా 12 సంవత్సరాల పాటు చక్రం తిప్పేటటువంటి యోగం వీరిని వరించబోతోంది, అలాగే వీరి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశి జాతకులకైతే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా వీరి జీవితం ఒక వెలుగబోతోంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నారేమో తెలియదు, కానీ ఈ సమయంలో కుంభరాశి జాతకులకైతే ఆ దేవతల అనుగ్రహంతో వీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా 12 సంవత్సరాల పాటు వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అలాగే ఏ రంగాలలో పనులు చేస్తున్న ఆయా రంగాల సంబంధించిన కుంభరాశి జాతకులకైతే ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా ఏకంగా 12 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక వీరి జీవితం రంగులమయం కాబోతూ ఉంది. ఏ పని తలబెట్టినా ఆ పనుల్లో విజయలక్ష్మి వీరిని వరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయంగా నిలుస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఈ సమయంలో గతంలో ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ కుంభరాశి జాతకులకైతే ఈ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా 12 ఏళ్ల పాటు వీరి యొక్క దరిద్రం పోయి వీరు చక్రం తిప్పేటటువంటి యోగం అద్భుతంగా వీరి కళ్ళతో వీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా కుంభరాశి జాతకులకు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అంటే గతంలో ఈ యొక్క కుంభరాశి జాతకులను చూస్తే వీరి కుటుంబ సభ్యుల్లో కొంతమంది వీరిని ఏ పనులు చేసినా కూడా ఆ పనులు నువ్వు చేయలేవు, ఆ పనులు నీ వల్ల సాధ్యం కాదు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని వీరిని వెనుకకు లాగే ప్రయత్నం చేసి వీరి యొక్క ఆశలపైన నీళ్లు చల్లి వీరికి ఎంతగానో మనశ్శాంతి లేకుండా చేసిన రోజులు ఎన్నో ఈ కుంభరాశి వారు చూసి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా వీరి కుటుంబ సభ్యులు వీరి వెన్నంటి ఉండి ప్రోత్సాహాన్ని అందిస్తారు, సపోర్ట్ని ఇస్తారు. ఈ పనులు నువ్వు చెయ్యి, నీ వల్ల అవుతుంది, ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావని వీరిని కుంభరాశి వారిని వీరి కుటుంబ సభ్యులు వెన్నంటే ఉండి ప్రతి ఒక్క పనిలో వీరికి మద్దతు ఇస్తారు. ఈ విధంగా చూస్తే కనుక ఈ కుంభరాశి జాతకులు అంటే మన కుటుంబంలో అంటే ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పనులను సక్సెస్ఫుల్గా చేసుకుంటారో బయట కూడా అదేవిధంగా అదే యాటిట్యూడ్తో అదే ఉత్సాహంతో పనులను ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి అదృష్టం ఇప్పుడు ఈ కుంభరాశికి వరించబోతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 ఏళ్ల పాటు వీరైతే చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక వీరిని చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు, క్షమాపణలు చెప్తారు. ఎందుకంటే వీరు చేసే వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అద్భుతమైన విజయాన్ని పొందుకుంటారు. విపరీతమైన ధనరాబడి కలుగుతుంది, ఆదాయంతో తులతూగిపోతారు. 12 ఏళ్ల పాటు వీరు చక్రం తిప్పబోతున్నారంటే మామూలు విషయం కాదు. కుంభరాశి వారు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి వీరైతే కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు. ఇది జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఈ పౌర్ణమి నుండి అంటే ఈ పౌర్ణమి గ్రహణం నుండి కూడా మీ జీవితం మారబోతోంది.
ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అయి తీరుతారు. మీరు చేసే ప్రతి రంగంలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకు మీరైతే మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని నమ్ముకొని మీ చేసే ప్రతి పని నమ్ముకొని ముందడుగు వేయండి. ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీకు విజయవంతం అవుతుంది. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. ధనలక్ష్మి మీ వెన్నంటే ఉంటుంది. మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు మీ మీద కురిపించబోతుంది. కాబట్టి దేనికి మీరు భయపడొద్దు. ప్రతి విషయాన్ని కూడా ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేయండి. 12 ఏళ్ల పాటు మీరు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి జాతకులకు ఏ విధంగా 12 ఏళ్ల పాటు చక్రం తిప్పే యుగం ఉండబోతుందో తెలుసుకున్నాను కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.